సృష్టి చక్రంలో ఒక దశలో దేవతలు తమ శక్తిని కోల్పోయారు. అసురులు బలపడిపోయారు. అప్పుడు దేవతలు పరమాత్మ అయిన శ్రీమహావిష్ణువును ప్రార్థించారు. దేవతల బాధను చూసి విష్ణువు ఒక ఉపాయం చెప్పాడు. క్షీరసాగరాన్ని మథించి అమృతాన్ని పొందాలని సూచించాడు. అయితే ఆ మహాసముద్రాన్ని మథించడానికి ఒక గొప్ప పర్వతం కావాలి. అందుకు మందర పర్వతాన్ని మథనదండంగా ఉపయోగించాలని నిర్ణయించారు. దేవతలు మరియు అసురులు కలిసి మందర పర్వతాన్ని తీసుకుని క్షీరసాగరంలో పెట్టారు. వాసుకి నాగుడిని తాడుగా ఉపయోగించారు. ఒకవైపు దేవతలు, మరోవైపు అసురులు నిలబడి మథనం ప్రారంభించారు. కాని ఆ భారీ పర్వతం సముద్రంలో మునిగిపోవడం మొదలయింది. అప్పుడు సృష్టి సమతుల్యత కోసం విష్ణువు తన రెండవ అవతారమైన కూర్మ రూపాన్ని ధరించాడు. ఒక మహా తాబేలు రూపంలో విష్ణువు క్షీరసాగరపు అడుగున నిలబడ్డాడు. తన బలమైన వెన్నుపైన మందర పర్వతాన్ని మోశాడు. పర్వతం కదలకుండా నిలబడింది. దేవతలు మరియు అసురులు మళ్లీ మథనం కొనసాగించారు. ఆ మథనం వల్ల సముద్రం నుంచి అనేక అద్భుతాలు బయటకు వచ్చాయి. కామధేనువు, ఉచ్చైశ్రవస్ గుర్రం, ఐరావతం, లక్ష్మీదేవి, చంద్రుడు మరియు చివరికి అమృత కలశం. అమృతాన్ని పొందడానికి దేవతలు మరియు అసురుల మధ్య పోటీ మొదలయింది. కాని విష్ణువు మోహిని రూపంలో ప్రత్యక్షమై అమృతాన్ని దేవతలకు అందించాడు. ఇలా దేవతలు తిరిగి తమ శక్తిని పొందారు. సృష్టిలో ధర్మం మళ్లీ స్థాపించబడింది. కూర్మావతారం మనకు ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. ప్రపంచంలో సమతుల్యత కాపాడడానికి దైవం ఎప్పుడైనా ఏ రూపంలోనైనా అవతరిస్తాడు. ధర్మం కోసం దేవుడు ఎప్పుడూ నిలబడతాడు.